హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసారు కదండి, గుంత పొంగనాలు. లైక్ పునుగులు ఉన్నట్లే ఉంటాయండి. టేస్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది మీరు చేసేదాన్ని బట్టి. అది డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ ప్రిఫర్ చేయలేము, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే. ఇది వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా తినేయొచ్చండి. ఎందుకంటే పిల్లలు అడిగితే ఇలా రకరకాలుగా చేసి పెట్టవచ్చు. ఈవెన్ వాళ్ళు కూరగాయ ముక్కలు కొంతమంది చాలామంది తినరండి, నేను విన్నాను. అలాంటప్పుడు ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి మనము కూరగాయ ముక్కలు కానీ ఏవైనా సరే వాళ్ళు తిననివి అందించటమే. ఏదో ఒక రెసిపీలో ఇలా నేనైతే చేసి పెడతానండి. తినలేనప్పుడు ఇలా ఏదో ఒకటి దోశలోనో ఇడ్లీలోనో ఏదో ఒక దానిలో కలిపి ఇలా నేను చేస్తానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని దోశ బ్యాటర్ వేసుకోవాలి మీకు సరిపడినంత. ఆ తర్వాత సాల్ట్ 1 స్పూను, పావు స్పూన్ పసుపు వేసి 2 ఆనియన్స్ ఫైన్లీ చాప్ చేసినవి వేసుకోండి. ఒక 1/2 కప్పు తురిమిన క్యారెట్ వేసుకోండి. ఫైన్లీ చాప్ చేసిన కొత్తిమీర ఈ విధంగా మొత్తం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు కూరగాయలు. పచ్చిమిరపకాయలు ఫైన్లీ చాప్ చేసినవి ఒక 4 to 5. జీలకర్ర 1 స్పూను, ఫైన్లీ చాప్ చేసిన కర్రీ లీవ్స్. ఇలా కొంచెం మిరియాలు క్రష్ చేసి వేసుకోండి, దంచి వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ రెసిపీకి ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు. ఇలా ఈ విధంగా మొత్తము మనం కావాల్సిన విధంగా కొంచెం బ్యాటర్ కనుక థిక్గా కనుక ఉంటే కొంచెం లిటిల్ వాటర్ పోసేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. కొంచెం ఆయిల్ వేసేసి గుంత పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఇలా లైట్గా వేసేసేయండి మీకు సరిపడా. ఇలా ఈవెన్గా మనము దోశ బ్యాటరు రెడీ చేసుకున్నాం కదా మొత్తం కలిపినది, అది మొత్తము ఆ విధంగా ప్యాన్కి వేసేసేయండి. ప్యాన్లో వేసేసేయండి. ప్యాన్లో వేసి లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టారంటే సిమ్లో పెట్టేసి బాగా కుక్ అవుతాయి, లోపల వరకు కూడా కుక్ అవుతాయి. లేకపోతే లిడ్ పెట్టకపోతే లోపల కుక్ అవ్వండి, లోపల పిండి పిండిగా ఉంటాయి. ఇదొకటి గమనించండి. ఇదిగో చూడండి ఎలా వచ్చినాయి, అంచులు వెంబట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇవి టర్న్ చేసుకోండి రెండో వైపుకి. ఈ విధంగా మొత్తం ఈ కలర్ రావాలండి. అదేవిధంగా లోపల కూడా ఉడకాలంటే కంపల్సరీ సిమ్ టు మీడియం ఫ్లేమ్ వాడండి. మీడియం కూడా ఎక్కువే, కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఓపిక్గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది, 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మొత్తము ఉన్నవన్నీ పొంగనాలన్నీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే రెండో సైడ్ కూడా ఉడకాలి కదా, కుక్ అవ్వాలి కదా ఈవెన్గా. ఇలా కుక్ అయినవండి. మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. ఈ గుంత పొంగనాలన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలా ఇదే విధంగా మళ్ళీ ఒకసారి వేసుకోండి గుంత పొంగనాలు. సేమ్ రిపీట్ చేసేసుకోండి మీకు పిండి ఉన్నదాన్ని బట్టి. ఇలా వేసి చేసేసుకోండి. ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.